హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకోకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అండ్ ఎప్పుడైనా సరే సడన్గా తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ని మేము తిరుపతి వెళ్ళినప్పుడు మాకు జరిగిన అనుభవాన్ని నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. తిరుపతిలో మనం దర్శనానికి వెళ్ళాలంటే స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ అనేవి దొరుకుతాయండి, ఎస్ఎస్డి టోకెన్స్ అని. ఆ ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఏంటంటే ఫ్రీ దర్శనానికే ఇస్తారు మనకి. మేము తీసుకున్నదైతే శ్రీనివాసంలో అండి. ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డు తీసుకొని వీళ్ళు డిజిటల్గా మనది ఒక ఫోటో అనేది తీసుకుంటారు. 12 సంవత్సరాల లోపు పిల్లలకి అనేది టికెట్ అవసరం లేదనమాట. ఫ్రీగానే దర్శనానికి అలౌ చేస్తారు. మన ఆధార్ కార్డు ఫోన్లో ఉన్నా సరిపోతుంది, ఒరిజినల్ ఆధార్ కార్డే అవసరం లేదు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్, విష్ణువాసం ఈ 3 చోట్ల కూడా ప్రతిరోజు 1:00కి స్టార్ట్ చేస్తారండి. 1:30కి 4:00 వరకు ఇస్తారనమాట. ప్రతి చోట కూడా శ్రీనివాసం, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల 10,000 నుంచి 15,000 టికెట్లు అనేవి భక్తులకు అనేది ఫ్రీగానే ఇష్యూ చేస్తారు. వీటిని ఎస్ఎస్డి టోకెన్స్ అని అంటారనమాట. ఏ రోజైతే మనం తీసుకుంటామో ఆ రోజు దర్శనానికి అయితే వెళ్ళలేమండి. నెక్స్ట్ డే దర్శనానికి అనేది వెళ్ళొచ్చు. అండ్ ఈ టోకెన్ తీసుకున్న తర్వాత మనం కొండ మీదకి డైరెక్ట్గా బస్సులోనూ వెళ్ళొచ్చు. లేదంటే గనక మనకేమైనా మొక్కులు ఉంటే అలిపిరి మెట్ల మీద కానీ శ్రీవారి మెట్టు నుంచి కానీ ఎలా అయినా వెళ్ళొచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కొండ మీద మనకి వెంకటేశ్వర స్వామి రూపం కనిపిస్తుంది కదండి. నుదురు, ముక్కు, నోరు అవన్నీ. కానీ చెట్ల వల్ల సరిగా కనిపించలేదు, అందుకనే నేను తీయలేకపోయాను. మేము వెళ్ళిందైతే ఇప్పుడు శ్రీనివాసం కాంప్లెక్స్ నుంచి గరుడ వారధి మీదుగా అలిపిరి మెట్లకి చేరుకోవడానికైతే వెళ్తున్నాము. టికెట్లో అనేది మనకి ఏ స్లాట్ అనేది టైం అనేది మనకి మెన్షన్ చేస్తారు. అంటే మాకిచ్చిన టోకెన్లో నెక్స్ట్ డే 12:00 ఉందండి. 12 గంటలకి మాకు దర్శనం ఉందన్నమాట. మనం 12 గంటలకి 1 గంట ముందైనా క్యూ లైన్లో చేరుకోవచ్చు. లేదు అంటే కనుక నెక్స్ట్ డే నైటు 10 గంటల లోపు, నైట్ 10:00 లోపు మనం గుడి దగ్గరికి చేరుకున్న మనల్ని లోపలికి అనేది దర్శనానికి అలౌ చేస్తారనమాట. ఈ ఎస్ఎస్డి టోకెన్ దర్శనం తీసుకున్న ప్రతి ఒక్క భక్తులకి ఒక లడ్డు అనేది ఫ్రీగా కూడా ఇస్తారండి. మేమైతే అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలనుకున్నాం కాబట్టి అలిపిరి మెట్ల ద్వారానే మేము స్వామివారిని దర్శించుకోవడానికి అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. ముందు రోజే మేము ఇలా ఆఫ్టర్నూన్ 1:00కి అక్కడికి వెళ్ళి టోకెన్స్ అనేది తీసుకున్నాము. మేము వెళ్ళినప్పుడైతే అంత రష్గా అయితే లేదండి. కానీ రష్గా ఉంటే మాత్రం టికెట్స్ అనేవి మనకు దొరకవు. నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుందన్నమాట. లేదు అంటే గనక ఉచితంగా దర్శనానికి ఏదైతే ఉంటుందో అలా దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. ఆ దర్శనానికైతే ఇంచుమించుగా 10 గంటల సమయం వరకు కూడా పట్టొచ్చంటండి. నెక్స్ట్ ఇప్పుడు మేమైతే అలిపిరి స్టెప్స్ ఉంటాయి కదండి, అటువైపుగా వెళ్తున్నాము. ఆ వీడియోకి సంబంధించినవి కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి. అలిపిరి మెట్ల నుంచి ఎలా వెళ్ళాము ఏంటి అనే విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నా ఛానల్లో ఉంటాయి. మేము వెళ్ళే ప్రతి చోట ఇలా వీడియోస్ తీస్తూ నా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకేమైనా ఇందులో ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ అయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.